ఏదైతే నరేంద్ర మోడీ అయితే ఒక కొత్త పాలసీతో వస్తున్నాడంట. నేను న్యూస్ పేపర్‌లో చూసాను. ఇంకోటి కూడా రాశారు పక్కన కింద ఇంకోటి రాశారు ఏంటంటే, ఒక ఐటీ రిటర్న్స్ అంటే గవర్నమెంట్‌కి టాక్స్ కట్టే వ్యక్తి లేకుంటే ఒక బిజినెస్ మ్యాన్‌కి వైట్ రేషన్ కార్డ్ ఉందంట. రేషన్ బియ్యం తీసుకుంటున్నాడంట అతను రెగ్యులర్‌గా. మరి ఇంకా అప్పుడు దాని ఉద్దేశ్యం ఏందంటే అది పెట్టింది పేదల కోసం. కనీసం మధ్య తరగతోళ్ళు ఓకే. మధ్య తరగతి కూడా డబ్బులుంటాయి గానీ, ఎంతో కొంత వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది. ఆ వైట్ రేషన్ కార్డు. కానీ ఇక్కడ మళ్ళీ ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు, బిజినెస్ మ్యాన్‌లు గూడా ఇది తీసుకున్నారంటే మనం ఈ ఈ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎలా ఎలా దీన్ని నివారించాలనేది ఎవడికి అర్థం కాని విషయంగా ఉందండి. చూడాలి మోడీ గారైతే దీన్నైతే దాదాపు చాలా వరకు కట్టడి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక స్పెషల్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 1,85,00,000 దాకా పైనే 1,40,00,000 దాకా 1,50,00,000 దాకా అయితే రేషన్ కార్డులయితే ఉన్నాయి. దీనిలో సగానికి పైగా లేచిపోతాయంటండి. ఒకాళ ఈ స్కీమ్ గనుక బయటకొస్తే మటుకు మరి దీన్ని అన్ని గవర్నమెంట్‌లు ఒప్పుకుంటాయో లేదని చూడాలి గానీ, ఈ స్కీమ్ వస్తే మటుకు ఎగిరిపోతాయంట. ఇంకా ఇంకోటేందంటే పాన్ కార్డ్ లింక్ గూడా చేస్తారంట. పాన్ కార్డ్ లింక్ చేశారంటే మన నెల జీతాలు కూడా తెలిసిపోతుంది గదా! మనం ఇప్పుడేందంటే అందరూ యూపీఐ వాడుతున్నాం. ఇప్పుడు మా తమ్ముడు నాకొక 50,000 ఏస్తే ఈ 50,000 నా డబ్బులు కాదు అసలు యాక్చువల్‌గా. నేను ఇంకొకడికి కొడతా. ఇట్లా నా అకౌంట్‌లోకి 50,000 వచ్చిపోయుంటాయి కూడా అయి నా డబ్బుల కిందకే కౌంట్ వస్తది. పాన్ కార్డ్ లింక్ చేసి ఇదొక ప్రాబ్లమ్ ఉంది. దాన్ని కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పానీపూరి షాప్ పెట్టుకున్నోడు, లేకుంటే కూరగాయల షాప్ పెట్టుకున్నోడు నెల మొత్తం మీద వాళ్ళ అకౌంట్‌లోకి డబ్బులు వస్తూనే ఉంటాయి. మరి ఆ డబ్బులన్నీ వాళ్ళు కన్సిడర్ చేస్తే ఆహ్, అది అర్థం కాని విధంగా ఉంటుంది. దాన్ని చూడాలి మరి కరెక్ట్ పాలసీ తీసుకురావాలి దీని గురించైతే. కానీ వైట్ రేషన్ కార్డులు ఎవరైతే దగ్గర అయితే అనర్హులు ఉన్నారో వాళ్ళనైతే ఏరివేత అయితే మొదలెడుతున్నారు. చూడాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తుందో అది 85,00,000 మందికి వైట్ రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేసింది. మిగతా దాదాపు 60,00,000 ఎంతమంది ఉన్నారో అది మన మన స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది అన్నమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే దీన్ని భావించి అంటే వాళ్ళు అనర్హులని చెప్పిన వాటికి కూడా వీళ్ళు స్టేట్ గవర్నమెంటోళ్ళు ఇస్తున్నారు ఓట్ల కోసం అయితే. చూడాలి మరి ఇది ఎందుకంటే చాలా వేస్ట్ అవుతుంది గదా! ఎందుకు అనవసరంగా బియ్యం వేస్ట్ అన్నీ వేస్ట్. ఆ బియ్యం కా వేరే 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 దేశాలకు లేకుంటే వేరే వాళ్ళకిస్తే కొంచెం వాళ్ళు తినటానికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన దేశం నుంచే డబ్బులకే అమ్ముతాం. మనకు తక్కువకొస్తుంది గదా! మనకు రూపాయికే బియ్యం వస్తుంది కిలో. కాబట్టి తక్కువకొస్తుంది కాబట్టి ఫ్రీ బియ్యం గూడా అంటున్నారు. ఇంకేం చేస్తాం? ఫ్రీ తీసుకుంటాం కానీ కొంతమంది ఇదే బియ్యం రూ. 30, రూ. 40కైతే వేరే విదేశాలకైతే ఎగుమతి చేయొచ్చు. మన దేశానికి ఇన్‌కమ్ గూడా వస్తుంది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేస్తే కొంచెం మనకి ఇక్కడ ఏం లేదు నిజాయితీ మీద డిపెండ్ ఉంటదంటే ఏం లేదు. ఇప్పుడు నీవు కొంచెం పూర్ ఉన్నావా నీకే తెలుస్తది. ఐటీ రిటర్న్ చేసేవాడికి వాడికే తెలియాలి ఆ విషయం. బిజినెస్‌లు పెట్టుకొని మరి ఇది చేస్తున్నామంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు 20,000, 30,000 జీతాలు తీసుకున్నారంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే వచ్చే 30, 40,000లో 20,000, 30,000 పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ పోగా మిగిలేది అంతే ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా తప్పు లేదు నేనన్నది. రూ. 1,00,000 లోపు ఉన్న జీతగాళ్ళకి కూడా కొంచెం కష్టమైపోతుంది నాకు తెలిసి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. కానీ టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చాడు కాబట్టి మంచి చేశాడు. 12,00,000 వరకైతే టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్‌కైతే. అదొక మంచి పని జరిగింది. ఇంతకుముందు అది కూడా 20,000, 30,000 పోతుండేయి. అది కూడా మంచి పని జరిగింది. చూద్దాం మరి రేషన్ కార్డులు ఏరివేత అనేది మొదలెడుతున్నాడు మన మోడీ అయితే కొత్త పనికైతే శ్రీకారం చుట్టాడు. సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే దేశం బాగు కోసం ఏది చేసినా సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇలాంటి ఫ్రాడ్‌లయితే తగ్గుతారు. అలానే నిజాయితీగా ఉన్నోళ్ళు కొంతమందికైతే కొంతమంది కార్డులు బ్లూ కార్డులు ఉంటాయి కదా! కొంతమందికి. వాళ్ళకైతే వాళ్ళు కనీసం వాళ్ళు పూర్‌గానే ఉంటారు. కానీ వాళ్ళకి అక్కడున్న లోకల్ ఉన్న లీడర్స్ గాని కొంతమంది కారణాల వల్ల లోకల్ పాలిటిక్స్ వల్ల అయితే వాళ్ళకైతే నిజంగా అందవలసిన వాళ్ళకైతే ఈ రేషన్ కార్డులయితే అందవు. వైట్ రేషన్ కార్డులు. ఇలా పలుకుబడి ఉన్న వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే వస్తుంటాయి కాబట్టి కొంచెం వీటినైతే అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి వీటన్నిటికి ఆధార్ కార్డు లింక్ చేసి ఆల్రెడీ ఆధార్ కార్డు లింక్ ఉంది. కానీ పాన్ కార్డ్ లింక్ చేస్తే కొన్ని అవకతవకలైతే ఉంటాయి. కానీ కనీసం ఇలా బిజినెస్ మ్యాన్‌లన్నా కొంచెం దూరం పెట్టొచ్చు దీనికోసం అయితే. చూద్దాం మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో సక్సెస్‌ఫుల్ కావాలని కోరుకుందాం మనమైతే.